వాళ్ళు ముందు వాళ్ళు చేసుకున్నారు. నెక్స్ట్ బీజేపీ పవన్ అమ్మ మద్యం కేసులో ఇరుక్కున్న ఆవిడ కూడా మాట్లాడితే ఎలా? ఆయన డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఆయన సొంత డబ్బులతో చెప్పులు అవన్నీ కొనిపెట్టాడు అరకు వాళ్ళకి. ఆవిడ అలాగే మాట్లాడితే ఎట్లా? ఆవిడ ఏం సొంత డబ్బు తీసిందని తీర్చుకోవడం అనేది జరిగింది. దీన్ని కూడా కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా. ఎవరు నమ్ముతాడమ్మా? పబ్లిక్ ఏమో నమ్మరు. ఇప్పుడు మీరు ఛానల్లో కూర్చొని చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. ఇది డిబేట్ చేసేవాళ్ళు వాళ్ళందరికన్నా ఓటర్ బాగా తెలియగలడు. అది ఇది ఏం కాదు. అలాగే కేసీఆర్ కూతురు కూడా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు. ఇక్కడ బీజేపీ వస్తుంది తెలంగాణలో. ఇది కేసీఆర్ కూతురు ఏముంది? ఇంకా వాళ్ళు ముందు వాళ్ళు చేసుకున్నారు. నెక్స్ట్ బీజేపీ పవన్ అమ్మ మద్యం కేసులో ఇరుక్కున్న ఆవిడ కూడా మాట్లాడితే ఎలా? ఆయన డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఆయన సొంత డబ్బులతో చెప్పులు అవన్నీ కొనిపెట్టాడు అరకు వాళ్ళకి. ఆవిడ అలాగే మాట్లాడితే ఎట్లా? ఆవిడ ఏం సొంత డబ్బు తీసిందని ఆయన నిజంగా అంటే ఆయన కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారంటారా, లేదంటే లక్కీగా అయ్యారంటారా? లక్కీగా కాదు, ఆయన 10 years అంతకుముందు ఇచ్చేసాడు కదా, పార్టీని నడిపాడు. ఓకే, అంత బాగానే ఇచ్చేసాడు కదా. అంటే అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. లేదమ్మా, అతను ఓటింగ్ 10% ఓటింగ్ యాడ్ అయితే కదా గవర్నమెంట్ వచ్చింది. అతను అన్ఫార్చునేట్ ఏంటి? అతను మొత్తాన్ని కాపులను మొత్తాన్ని కట్టకట్టి ఇడేపిస్తే కదా వచ్చింది పార్టీ. అందుకని అన్ఫార్చునేట్ ఏముంది? గిరిజన ప్రాంతానికి కూడా వచ్చేసి అతనికి ఇవ్వాల్సిందే తప్పదు. అతను సీఎం నుంచి డిప్యూటీ సీఎంకి రాజీ పడ్డాడు. ఈయన సీట్లు రాజీ పడి అట్లా బాగా కలిసి వస్తే నెక్స్ట్ 5 years కంటిన్యూ అయ్యేటట్టు చూడండి. అంతకంటే ఇంకేం లేదు. అలాగే కొంతమంది గిరిజన ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గిరిజన ప్రజలు అనేది వైసీపీ స్ట్రాంగ్ అమ్మ. అక్కడ దాన్ని ఇతను కొంచెం ఇది చేయగలగాలి. అక్కడ చంద్రబాబు పనిచేయదు, పవన్ కళ్యాణ్ దాన్ని బీట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల అక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది అని చెప్పి అక్కడ ఉన్న మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఓకే, ఇతను ఇంకా దొంగ అయితే ఇంకా ఇతని గురించి ఇంకా ఆలోచించాల్సిన పని ఉందమ్మా. జగన్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటి స్కామ్, ఇది కసిరెడ్డిది స్కామ్ ఇది అవుతుంది కదా, ఏది మా లిక్కర్ స్కాము. 1 by 1 వస్తున్నా కూడా వాళ్ళు ఏం ఇది చేస్తున్నారు? తిరుపతిలో ఒక గోవు చచ్చిపోయిందని, లేకపోతే ఇటువంటి వాళ్ళకి చేస్తుంటే వీళ్ళ స్కాముల గురించి నేను బయట పెడుతుంటే ఇంకా అసలు ఇంకా ఉన్నా కాకపోతే అన్నది ఒక 30% ఓటింగ్ ఉంది కాబట్టి మనం భయపడాల్సి వస్తుంది. కానీ అసలు సమస్య లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, మంచి 2 నిజాయితీ పరుడు.